మనం కెమికల్ బాండింగ్ చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ని నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. డ్రా ద లూయి స్ట్రక్చర్ ఫర్ ద NF3 మాలిక్యూల్ అన్నారు. NF3 మాలిక్యూల్కి లూయి స్ట్రక్చర్ వేయమన్నారు. చూడండి, ఇక్కడ NF3 అంటే నైట్రోజన్ ఉంది, 3 ఫ్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి. నైట్రోజన్ 3 ఫ్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి. ఇది NF3 యొక్క స్ట్రక్చర్. కానీ దీనికి ఏం చేయాలి, మనం లూయి స్ట్రక్చర్ అన్నప్పుడు ఎలక్ట్రాన్స్ని, అవుటర్ షెల్ ఎలక్ట్రాన్స్ని డాట్స్ లాగా ఇండికేట్ చేయాలి. ఇది చాలా సింపుల్గా ఉంది కదా. నైట్రోజన్ సెంట్రల్ ఆటమ్, 3 ఫ్లోరిన్స్ అనేవి 3 కోవలెంట్ బాండ్స్తో ఉన్నాయి నైట్రోజన్తో. మరి ఇప్పుడు లూయి స్ట్రక్చర్ అన్నప్పుడు అవుటర్ షెల్ ఎలక్ట్రాన్స్ని మనం డాట్స్ లాగా చూపెట్టాలి. మరి అవుటర్ షెల్ ఎలక్ట్రాన్స్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేద్దాము? ఇక్కడ చూడండి, నైట్రోజన్ అనేది సెంట్రల్ ఆటమ్. దీంట్లో నైట్రోజన్ బిలాంగ్స్ టు 5th A గ్రూప్. నైట్రోజన్ ఏ గ్రూప్లో ఉంటుంది. నైట్రోజన్ బిలాంగ్స్ టు 5th A గ్రూప్. నంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు గ్రూప్ నంబర్. నంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఈక్వల్ టు గ్రూప్ నంబర్. అంటే నైట్రోజన్లో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే అవుటర్ షెల్ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఆ 5 ఎలక్ట్రాన్స్ని మనం డాట్స్ లాగా చూపెట్టాలి. నైట్రోజన్ బిలాంగ్స్ టు 5th A గ్రూప్. మరి నైట్రోజన్లో అవుటర్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎందుకంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు గ్రూప్ నంబర్. సో ఇప్పుడు నైట్రోజన్లో 5 ఎలక్ట్రాన్స్ ఉంటే మనకి ఇక్కడ నైట్రోజన్ చుట్టూ 3 బాండ్స్ కనిపిస్తున్నాయి. ఈ 3 కూడా సిగ్మా బాండ్స్. మరి ఈ సిగ్మా బాండ్స్ ఎలా ఫామ్ అయినాయి? నైట్రోజన్లోని 1 ఎలక్ట్రాన్, ఫ్లోరిన్లోని 1 ఎలక్ట్రాన్ రెండు కలిసి ఈక్వల్గా పంచుకోవడం వల్ల ఈ బాండ్ అనేది ఫామ్ అయింది. అంటే 1 బాండ్ మీన్స్ 2 ఎలక్ట్రాన్స్. ఎక్కడైనా సరే ఒక బాండ్ ఉంది అంటే దాని అర్థం ఏంటి? దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయని అర్థం. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మరి ఈ 2 ఎలక్ట్రాన్స్ ఎక్కడివి అంటే 1 ఈజ్ ఫ్రమ్ నైట్రోజన్ ఆటమ్, అనదర్ 1 ఈజ్ ఫ్రమ్ ఫ్లోరిన్ ఆటమ్. అంటే నైట్రోజన్కి చెందిన ఎలక్ట్రాన్స్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. అంటే టోటల్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. మరి అవుటర్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 5 అన్నాం. Out of 5, 3 are completed. 3 are participated in the formation of sigma bonds. 3 కంప్లీట్ అయినప్పుడు మరి ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఇక్కడ ఇంకా 2 ఎలక్ట్రాన్స్, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది. సో నైట్రోజన్ బిలాంగ్స్ టు 5th A గ్రూప్. అవుటర్ షెల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 5లో 3 ఏమో బాండింగ్లో పార్టిసిపేట్ అయినాయి. 1, 2, 3, 4, 5. కాబట్టి ఇక్కడ ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం డాట్స్ లాగా చూపెట్టాలి. మరి ఫ్లోరిన్ బిలాంగ్స్ టు 7th A గ్రూప్. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇవన్నీ కూడా ఏ గ్రూప్లో ఉంటాయి? 7th A గ్రూప్లో ఉంటాయి. కాబట్టి ఫ్లోరిన్ బిలాంగ్స్ టు 7th A గ్రూప్. సో ఫ్లోరిన్ కంటైన్స్ 7 ఎలక్ట్రాన్స్ ఇన్ ఇట్స్ అవుటర్ షెల్. ఎన్ని ఉంటాయి? ఫ్లోరిన్ యొక్క వ్యాలెన్సీ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. వ్యాలెన్సీ, నంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఇన్ ఫ్లోరిన్ ఆటమ్ ఇస్ 7 ఉంటాయి. సో 7లో మనకి బాండింగ్లో 1 ఎలక్ట్రాన్ మాత్రమే పార్టిసిపేట్ అవుతుంది. 7లో అంటే ఫ్లోరిన్ చుట్టూ ఎన్ని బాండ్స్ ఉన్నాయి? ఇక్కడ 1 ఉంది. అంటే 1 ఎలక్ట్రాన్ మాత్రమే బాండింగ్లో పార్టిసిపేట్ అయింది. అంటే ఇంకా 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ 6 ఎలక్ట్రాన్స్ని మనం ఇలా 6 డాట్స్ లాగా పెట్టిద్దాం. అంటే ఎన్ని లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ కూడా 6 ఎలక్ట్రాన్స్, ఇక్కడ కూడా 6 ఎలక్ట్రాన్స్. ఈ విధంగా మనం అవుటర్ షెల్ ఎలక్ట్రాన్స్ని డాట్స్ లాగా ఇండికేట్ చేస్తే దాన్ని లూయి స్ట్రక్చర్ అంటారు. దిస్ ఈస్ ద లూయి స్ట్రక్చర్ ఆఫ్ NF3 మాలిక్యూల్. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి. BF3 మాలిక్యూల్ ఈజ్ ట్రైగోనల్ ప్లానర్ బట్ NF3 ఈజ్ పిరమిడల్. వై అన్నారు? BF3 అంటే బోరాన్ ట్రైఫ్లోరైడ్. 3 ఫ్లోరిన్స్ ఉన్నాయి కదా, బోరాన్ ట్రైఫ్లోరైడ్. NF3 అంటే నైట్రోజన్ ట్రైఫ్లోరైడ్. ఇప్పుడు బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఎలాంటి స్ట్రక్చర్ ఉందంట? ఎలాంటి స్ట్రక్చర్ ఉంది? ట్రైగోనల్ ప్లానర్ స్ట్రక్చర్ ఉంది. అదేవిధంగా NF3కి ఎలాంటి స్ట్రక్చర్ ఉంది? పిరమిడల్ స్ట్రక్చర్ ఉంది. సో మరి ఎందుకు అలా ఉన్నాయి అనేది చూద్దాం. ఇది బోరాన్ BF3. ఇదేంటి? BF3 బోరాన్ ట్రైఫ్లోరైడ్ యొక్క స్ట్రక్చర్. ఎలాంటి స్ట్రక్చర్ ఉంది? ట్రైగోనల్ ప్లానర్ స్ట్రక్చర్ ఉంది. ఇందులో సెంట్రల్ ఆటమ్ బోరాన్ అనేది sp2 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. సెంట్రల్ ఆటమ్ యొక్క హైబ్రిడైజేషన్ ఏంటి? sp2 హైబ్రిడైజేషన్. మరి బోరాన్ చుట్టూ చూడండి ఎన్ని ఎలక్ట్రాన్స్ కనిపిస్తున్నాయి? హియర్ ఫ్లోరిన్కి బోరాన్కి మధ్యన ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయన్న కదా, ఇందాక చెప్పుకున్నాం కదా. ఫ్లోరాన్ 1 ఎలక్ట్రాన్ ఇస్తుంది, బోరాన్ 1 ఎలక్ట్రాన్ ఇస్తుంది. అంటే ఇక్కడ ఒక బాండింగ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుంది, ఒక ఎలక్ట్రాన్ పేర్ ఉంటుంది. దట్ ఈస్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ బాండ్. దట్ బాండింగ్ పేర్ ఆఫ్ దట్ ఎలక్ట్రాన్ పేర్ ఇస్ కాల్డ్ బాండింగ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్.
మరి ఇక్కడ ఒక బాండింగ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఇక్కడ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఇక్కడ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. అరౌండ్ ద బోరాన్ ఆటమ్ హౌ మెనీ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్? 3 బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్. ఆ విధంగా 3 బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నప్పుడు దానికి ట్రైగోనల్ ప్లానార్ షేప్ వస్తుంది. దాంట్లో హైబ్రిడైజేషన్ sp2 ఉంటుంది. ఇక్కడ s ఆర్బిటల్ 1 ఒకటే s ఆర్బిటల్, 2 p ఆర్బిటల్స్ అంటే 1 + 2 ఎంత 3. ఇక్కడ 1 2 3 కాబట్టి ఇక్కడ 3 బాండ్స్ ఉన్నప్పుడు హైబ్రిడైజేషన్ ఏమవుతుంది? sp2 అవుతుంది. షేప్ ఏమవుతుంది? ట్రైగోనల్ ప్లానార్ షేప్. Boron in BF3 molecule, around the boron only 3 bond pair of electrons are present. So the shape of the molecule is trigonal planar. అదే మనం NF3 తీసుకున్నాం అనుకోండి, NF3లో చూడండి ఇక్కడ ఒక బాండ్ పేర్. వీటితో పాటు ఇక్కడ పైన ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా ఉన్నాయి. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ కూడా ఉంది. డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ దిస్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ద షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ ఇస్ పిరమిడల్. యాక్చువల్గా ఇక్కడ నైట్రోజన్ యొక్క హైబ్రిడైజేషన్ sp3. ఇన్ NF3 మాలిక్యూల్ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ నైట్రోజన్ ఇస్ sp3. మరి sp3 ఉన్నప్పుడు స్ట్రక్చర్ ఎలా ఉండాలి? టెట్రాహైడ్రల్ గా ఉండాలి. కానీ ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల లోన్ పేర్ కి ప్లస్ ఈ బాండ్ పేర్ కి మధ్యన రిఫల్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ స్పేస్ ని ఆక్యుపై చేస్తాయి. లోన్ పేర్ కి బాండ్ పేర్ కి, ఇక్కడ లోన్ పేర్ కి బాండ్ పేర్ కి మధ్యన రిఫల్షన్స్ ఉండడం వల్ల ఈ 2 బాండ్స్ అనేవి కిందికి నెట్టివేయబడతాయి. అప్పుడు దీని యొక్క షేప్ ఎలా అయిపోతుంది? పిరమిడల్ షేప్ అవుతుంది. సో BF3 ట్రైగోనల్ ప్లానర్ షేప్ ఉండడానికి కారణం ఏంటి? బోరాన్ చుట్టూ ఓన్లీ 3 బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మరి నైట్రోజన్ చుట్టూ 3 బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తో పాటు ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా ఉన్నాయి. ఈ లోన్ పేర్ కి బాండ్ పేర్ కి మధ్యన రిఫల్షన్స్ ఉండడం వల్ల దీని యొక్క స్ట్రక్చర్ అనేది పిరమిడల్ గా మారిపోయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. O2 ఈస్ పారామాగ్నెటిక్ వైల్ O2 -2 ఈస్ డయామాగ్నెటిక్ వై. ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. O2 MOED ఆఫ్ O2 నేర్చుకున్నాం. దాంట్లో O2 ఎందుకు పారామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉంటుందో చూసాం. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఒకసారి చూడండి O2 యొక్క MOED. ఇక్కడ చూడండి O2 యొక్క MOED. దీంట్లో చూడండి ఇక్కడ ఎలక్ట్రాన్ పేరు ఉంది, ఇక్కడ కూడా ఎలక్ట్రాన్ పేరు ఉంది, ఎలక్ట్రాన్ పేరు అన్ని ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్నాయి. ఇక్కడ పైన ఏంటి? π స్టార్ 2px, π స్టార్ 2pyలో ఎన్ని అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఇక్కడ 2 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. MOED ఆఫ్ O2 మాలిక్యూల్. O2 మాలిక్యూల్లో 2 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ π స్టార్ 2px ఆర్బిటల్, π స్టార్ 2py ఆర్బిటల్స్. దేంట్లో అయినా సరే అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే మాత్రమే దానికి పారామాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. సో O2 మాలిక్యూల్ హ్యాస్ 2 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఇట్స్ π స్టార్ 2px ఆర్బిటల్ అండ్ π స్టార్ 2py ఆర్బిటల్. హెన్స్ ఇట్ ఈస్ పారామాగ్నెటిక్ ఇన్ నేచర్. సో అర్థమైంది కదా O2 మాలిక్యూల్ ఎందుకు పారామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉంటుంది. O2 మాలిక్యూల్లో 2 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉన్నా సరే దానికి పారామాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. మరి దీంట్లో 2 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల దానికి పారామాగ్నెటిక్ నేచర్ అనేది ఉంటుంది. మరి ఇంకా ఏమడిగారు? O2 -2 అయాన్ డయామాగ్నెటిక్ ఎందువల్ల అన్నారు. డయామాగ్నెటిక్ అంటే ఏంటి? దాంట్లో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉండకపోతే దానికి డయామాగ్నెటిక్ నేచర్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి O2 -2 అన్నారు. -2 మైనస్ అంటే యానియాన్. యానియాన్స్ ఎప్పుడు ఏర్పడతాయి? ఎప్పుడైతే అది ఎలక్ట్రాన్లను గ్రహిస్తుందో అప్పుడు బై గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యానియాన్స్ ఆర్ ఫార్మ్డ్. మరి ఇక్కడ ఇది 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది. ఇది 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది కాబట్టి దీనికి O2 -2 అని రాయడం జరిగింది. మరి 2 ఎలక్ట్రాన్ తీసుకున్నప్పుడు అందులో ఒక ఎలక్ట్రాన్ ఏమో π స్టార్ 2pxలోకి వస్తుంది, ఇంకొక ఎలక్ట్రాన్ π స్టార్ 2pyలోకి వస్తుంది. ఇది 2 ఎలక్ట్రాన్లను తీసుకుంది కదా. మైనస్ అంటే ఎలక్ట్రాన్లు తీసుకోవడం, -2 అంటే 2 ఎలక్ట్రాన్లను తీసుకుంది. ఆ 2 ఎలక్ట్రాన్లు ఎక్కడికి వస్తాయి? ఇక్కడ ఒకటి π స్టార్ 2pxలోకి వస్తుంది, ఇంకొకటి π స్టార్ 2pyలోకి వస్తుంది. ఇందాకనేమో O2 తీసుకున్నప్పుడు 2 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు O2 -2 తీసుకున్నప్పుడు అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా? లేవు. అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఏమైపోయినాయి? పేరింగ్ అయిపోయినాయి. ఇప్పుడు పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇన్ O2 -2 అయాన్ unpaid electrons are not present. Unpaid electrons are not present because it gains 2 electrons π స్టార్ 2px లో ఒకటి, π స్టార్ 2py లో ఒకటి చేరడం వల్ల అవి పేర్డ్ గా మారిపోయినాయి. కాబట్టి it has no unpaired electrons, hence it is diamagnetic in nature. Okay, next question చూడండి. NF bond is more polar than NH bond.
బట్ NH3 ఈజ్ మోర్ పోలార్ దాన్ NF3. వై? సో ఇక్కడ మనకి మోర్ పోలార్ అన్నారు. పోలార్ అంటే ఏంటి? ఏదైనా ఒక మాలిక్యూల్లో పొలారిటీ, పాజిటివ్ పోల్ నెగిటివ్ పోల్ ఏర్పడితే దాన్ని పోలార్ మాలిక్యూల్ అంటారు. మరి మనకి ఇచ్చిన మాలిక్యూల్ చూడండి, ఇక్కడ మనకు రెండింటి గురించి ఇచ్చారు, NH3 గురించి ఇచ్చారు, NF3. ఈ రెండింటి గురించి మనం నేర్చుకుందాం. ఈ NF3 తీసుకుంటే ఇక్కడ NF బాండ్ ఉంది, NH3 తీసుకుంటే NH బాండ్ ఉంది. అక్కడ అదే ఇచ్చారు, NF బాండ్ ఈస్ మోర్ పోలార్ దాన్ NH బాండ్ అన్నారు. ఇప్పుడు దీంట్లో ఫ్లోరిన్కి హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ మనం చెప్పుకున్నాం. ఫ్లోరిన్ ఇస్ ద హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ అమాంగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. పీరియాడిక్ టేబుల్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్లోకి హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్న ఎలిమెంట్ ఏది? ఫ్లోరిన్. దీనికి ఎలక్ట్రోనెగటివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనిపైన ఏమొచ్చింది? పార్షల్ నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. నైట్రోజన్ పైన పార్షల్ పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ చాలా డిఫరెన్స్ ఎక్కువగా ఉంది. ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు దానికి పొలారిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో పొలారిటీ డిపెండ్స్ ఆన్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఆటమ్స్. సో నైట్రోజన్కి ఫ్లోరిన్కి మధ్యన ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఫ్లోరిన్కి అత్యధిక ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది కాబట్టి డిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఫ్లోరిన్, మనము దీన్ని డైపోల్ మూమెంట్ అంటాం కదా. మనం డైపోల్ మూమెంట్ గురించి ఇంతకుముందు నేర్చుకున్నాం కదా. డైపోల్ మూమెంట్ని క్రాస్డ్ యారో మార్క్తో ఇండికేట్ చేస్తారు. క్రాస్డ్ యారో మార్క్, అదే ఇక్కడ క్రాస్డ్ యారో మార్క్ ఇక్కడ కూడా. సో ఇక్కడ చూడండి, ఈ NF బాండ్స్ అన్నీ కూడా, వీటన్నిటిలో కూడా డైపోల్ మూమెంట్ అనేది ఇలా కింది వైపుకు ఉంది డైపోల్ మూమెంట్. కానీ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యొక్క డైపోల్ మూమెంట్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. అప్వర్డ్ డైరెక్షన్ అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఆపోజిట్ డైరెక్షన్లో ఉండడం వల్ల ఫైనల్గా దీని యొక్క డైపోల్ మూమెంట్ వాల్యూ అనేది కొంత క్యాన్సల్ అవుతుంది. పొలారిటీ అనేది కొంత క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా ఇది తక్కువ పొలారిటీ ఉంటుంది. నైట్రోజన్ NH3 కంటే కూడా దీనికి తక్కువ పొలారిటీ ఉంటుంది. ఎందుకంటే యాక్చువల్గా చెప్పాలంటే ఫ్లోరిన్కి నైట్రోజన్కి ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ NF బాండ్ అనేది NH కంటే ఎక్కువ పొలారిటీ ఉంటుంది, మోర్ పోలార్. బట్ ఈ టోటల్ మాలిక్యూల్ తీసుకుంటే దీంట్లో 3 NF బాండ్స్ యొక్క డైపోల్ మూమెంట్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంటే, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యొక్క డైపోల్ మూమెంట్ అప్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది. ఆపోజిట్ డైరెక్షన్లో ఉండడం వల్ల దీని యొక్క డైపోల్ మూమెంట్, ఫైనల్ డైపోల్ మూమెంట్ వాల్యూ అనేది తగ్గిపోతుంది, అంటే పొలారిటీ అనేది తగ్గిపోతుంది. కానీ ఇక్కడ చూడండి, హైడ్రోజన్, ఇక్కడ నైట్రోజన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుంది, హైడ్రోజన్కి పార్షల్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, పార్షల్ పాజిటివ్ ఛార్జ్. ఇప్పుడు డైపోల్ మూమెంట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్, ఎందుకంటే ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ సైడ్ చూపెట్టాలి. ఇప్పుడు దీంట్లో ఎలక్ట్రో పాజిటివ్, ఇది పార్షల్ పాజిటివ్ పార్షల్ నెగిటివ్ కదా. పార్షల్ నెగిటివ్ ఉన్న సైడే మనం యారో మార్క్, క్రాస్డ్ యారో మార్క్ని ఇండికేట్ చేస్తాం. ఇప్పుడు ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా డైపోల్ మూమెంట్ అప్వర్డ్ డైరెక్షన్, ఇందాక చెప్పుకున్నాం కదా, లోన్ పేర్ ఆల్వేస్ అప్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది. ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యొక్క డైపోల్ మూమెంట్ అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. అంతేకాకుండా NH బాండ్స్ యొక్క డైపోల్ మూమెంట్ కూడా డైరెక్షన్ అప్వర్డ్ ఉంది. అన్నింటినీ అప్వర్డ్ డైరెక్షన్ ఇన్ ద సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఫైనల్గా ఈ మాలిక్యూల్ యొక్క డైపోల్ మూమెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే పొలారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. దీని యొక్క పొలారిటీ అనేది కొంత తగ్గిపోయింది, ఎందుకంటే ఇవి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి దీని యొక్క డైపోల్ మూమెంట్ తగ్గుతుంది, అనగా పొలారిటీ అనేది తగ్గుతుంది. ఇక్కడ ఏమైంది, ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యొక్క డైపోల్ మూమెంట్, NH బాండ్స్ యొక్క డైపోల్ మూమెంట్ అన్నీ కూడా ఆల్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్. హెన్స్ NH3 ఈస్ మోర్ పోలార్ దాన్ NF3 మాలిక్యూల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సో ఇక్కడ చూడండి, వాటర్ ఈజ్ ఎ లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్ బట్ హైడ్రోజన్ సల్ఫైడ్ ఈజ్ ఎ గ్యాస్, గివ్ రీజన్ అన్నారు. వాటర్ అంటే H2O కదా, మనకు తెలుసు H2O ఎలా ఉంటుంది, వాటర్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. సో వాటర్ ఈజ్ ఎ లిక్విడ్. బట్ H2S అనేది ఇది హైడ్రోజన్ సల్ఫైడ్, ఇది ఎలా ఉంటుంది, గ్యాస్ లాగా ఉంటుంది. ఎందుకు అని అడిగారు. సో వాటర్లో ఆక్సిజన్ హ్యాస్ హై ఎలక్ట్రోనెగటివిటీ. ఏదైనా ఒక మాలిక్యూల్లో హైడ్రోజన్ అనేది హై ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ పైన గనక ఉంటే అది హైడ్రోజన్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది. సో వాటర్ లోపల ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్స్ అనేవి ఉంటాయి, ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్స్. సో ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్స్ అంటే ఏంటి, ఇప్పుడు చూడండి వాటర్ ఉంది, ఇది పోలార్ మాలిక్యూల్, ఆక్సిజన్ పైన పార్షల్ నెగిటివ్ ఛార్జ్, హైడ్రోజన్ పైన పార్షల్ పాజిటివ్ ఛార్జ్. ఈ మాలిక్యూల్ కూడా పార్షల్ నెగిటివ్ పార్షల్ పాజిటివ్, అన్ని హైడ్రోజన్స్ పైన పార్షల్ పాజిటివ్ ఛార్జ్
పార్షల్ ఆక్సిజన్ పైన పార్షల్ నెగిటివ్ ఛార్జ్. ఈ విధంగా ఇది పోలార్ మాలిక్యూల్ కాబట్టి అన్నిటికీ పార్షల్ పాజిటివ్ ఛార్జ్, పార్షల్ నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ పార్షల్ పాజిటివ్ ఛార్జ్కి పార్షల్ నెగిటివ్ ఛార్జ్కి మధ్యన వీక్ అట్రాక్షన్స్ అనేవి ఉంటాయి. వీక్ అట్రాక్షన్స్ ఉంటాయి. ఇక్కడ నెగిటివ్ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ మధ్యన, ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ మధ్యన ఏముంటాయి? వీక్ అట్రాక్షన్స్ అనేవి ఉంటాయి. ఆ వీక్ అట్రాక్షన్స్ నే మనం హైడ్రోజన్ బాండ్ అంటారు. హైడ్రోజన్ బాండ్. ఈ హైడ్రోజన్ బాండ్ ఇక్కడ ఇదొక మాలిక్యూల్, ఇది ఇంకొక మాలిక్యూల్, 2 మాలిక్యూల్స్ మధ్యన ఏర్పడితే దాన్ని ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్స్ అంటారు. ఈ ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ కానీ ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ కానీ ఎప్పుడు ఏర్పడుతుందంటే ఆక్సిజన్ లేదా హైడ్రోజన్ అనేది హైలీ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ పైన ఉన్నప్పుడు మాత్రమే హైడ్రోజన్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇన్ వాటర్ మాలిక్యూల్ ఆక్సిజన్ హ్యాస్ హై ఎలక్ట్రోనెగటివిటీ, హెన్స్ ఇట్ ఫార్మ్స్ ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్స్. సో ఈ విధంగా ఈ రెండింటి మధ్యన హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయింది, వీటి మధ్యన హైడ్రోజన్ బాండ్, అలా అన్ని మాలిక్యూల్స్ మధ్యన హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయ్యి అన్ని మాలిక్యూల్స్ కలిసి ఉంటాయి. అంటే అసోసియేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ టేక్స్ ప్లేస్. అసోసియేషన్ అన్ని కలిసిపోయి ఉంటాయి. అన్ని కలిసిపోయి ఉండడం, దగ్గరగా అన్ని కలిసిపోయి ఉండడం వల్ల దానికి లిక్విడ్ స్టేట్ అనేది వస్తుంది. కానీ H2S విషయానికి వస్తే సల్ఫర్ హ్యాస్ లార్జ్ సైజ్, ఇట్ హ్యాస్ లో ఎలక్ట్రోనెగటివిటీ, ఇట్ హ్యాస్ లెస్ ఎలక్ట్రోనెగటివ్ వాల్యూస్, హెన్స్ ఇట్ డస్ నాట్ ఫార్మ్ ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్స్. అసోసియేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ డస్ నాట్ టేక్స్ ప్లేస్ ఇన్ కేస్ ఆఫ్ హైడ్రోజన్ సల్ఫైడ్, హెన్స్ ఇట్ ఈస్ ఏ గ్యాస్. సో వాటర్లో ఆక్సిజన్కి ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉండడం వలన ఇది ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది. అప్పుడు అసోసియేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేది జరుగుతుంది. అంటే అన్ని మాలిక్యూల్ కలిసిపోతాయి. కలిసిపోయినప్పుడు దగ్గరగా ఉంటాయి కాబట్టి దానికి లిక్విడ్ స్టేట్ వస్తుంది. అదే హైడ్రోజన్ బాండ్స్ ఉండనప్పుడు అవన్నీ దూరంగా ఉంటాయి కాబట్టి దానికి గ్యాసెస్ స్టేట్ అనేది వస్తుంది. ఈ 3 పాయింట్స్ ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాలి ఆన్సర్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ ద బాండ్ ఆర్డర్ అండ్ మ్యాగ్నెటిక్ బిహేవియర్ ఆఫ్ H2. బాండ్ ఆర్డర్ అండ్ మ్యాగ్నెటిక్ బిహేవియర్ ఆఫ్ H2. మనం MOED ఆఫ్ N2O2లో క్లియర్గా నేర్చుకున్నాం బాండ్ ఆర్డర్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో. సో MOED ఫస్ట్ చూద్దాం. ఇది ఎనర్జీ ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇక్కడ 1s ఆర్బిటల్ 1s ఆర్బిటల్, అంటే ఇది ఒక హైడ్రోజన్ ఆటమ్, ఇది ఒక హైడ్రోజన్ ఆటమ్, ఇక్కడనేమో H2 మాలిక్యూల్. సో 1sలో హైడ్రోజన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. హైడ్రోజన్ 1s1 కదా. ఈ హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s1, ఇక్కడ కూడా 1s1. ఈ 2 అటామిక్ ఆర్బిటల్స్ కలిసిపోయి 2 మాలిక్యులర్ ఆర్బిటల్స్ అనేవి వస్తాయి. మరి 2 మాలిక్యులర్ ఆర్బిటల్స్లో ఒకదానికి లోవర్ ఎనర్జీ, ఒకదానికి హయ్యర్ ఎనర్జీ. ఇది బాండింగ్ ఆర్బిటల్, ఇది యాంటీ బాండింగ్ ఆర్బిటల్. ఇప్పుడు ఎలక్ట్రాన్ ఫిల్ చేద్దాం. 1+1 ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్. అంటే 1 2 ఎలక్ట్రాన్స్, 1 2 ఎలక్ట్రాన్స్. ఓకేనా? ఇది ఇప్పుడు దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? సిగ్మా 1s2. హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? హైడ్రోజన్ Z=1 కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? 1s1. హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s1. మరి H2 యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే సిగ్మా 1s2. 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఈ హైడ్రోజన్తో ఒక ఎలక్ట్రాన్, ఈ హైడ్రోజన్తో ఒక ఎలక్ట్రాన్, కాబట్టి సిగ్మా 1s2. ఓకేనా? కానీ మనకి ఇక్కడ ఏం అడిగారు? బాండ్ ఆర్డర్ అడిగారు, మ్యాగ్నెటిక్ బిహేవియర్ అడిగారు. మీరు చెప్పండి, మ్యాగ్నెటిక్ బిహేవియర్ చూడండి. ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా? ఈ మాలిక్యులర్ ఆర్బిటల్స్లో చూడండి అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా? అన్పేడ్ ఎలక్ట్రాన్స్ లేవు కదా, ఓన్లీ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అన్పేడ్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి ఇది డయామాగ్నెటిక్ ఇన్ నేచర్. ఇది డయామాగ్నెటిక్ ఇన్ నేచర్. అదే అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే దానికి పారామాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. దీంట్లో పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది డయామాగ్నెటిక్ ఇన్ నేచర్. ఓకేనా? నెక్స్ట్ బాండ్ ఆర్డర్ అంటే బాండ్ ఆర్డర్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ నంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ బై 2. మరి ఇక్కడ చూడండి, బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 2. యాంటీ బాండింగ్ ఉన్నాయా? లేవు, అంటే 0. 2 - 0/2 ఈక్వల్ టు 2/2 అంటే ఎంత వస్తుంది? 1. సో హైడ్రోజన్ యొక్క బాండ్ ఆర్డర్ ఏంటి? 1. అందుకే మనం హైడ్రోజన్కి బాండ్ ఆర్డర్ ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ బాండ్స్ ప్రజెంట్ బిట్వీన్ ద 2 atoms ఇన్ ద మాలిక్యూల్. ఒక మాలిక్యూల్ లోపల 2 atoms మధ్యన ఎన్ని బాండ్స్ ఉన్నాయో ఆ నంబర్నే బాండ్ ఆర్డర్ అంటారు. ఇక్కడ బాండ్ ఆర్డర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. అంటే హైడ్రోజన్కి ఎన్ని బాండ్స్ ఉన్నట్టు? 1 బాండ్ ఉన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ హైబ్రిడైజేషన్ అన్నారు. హైబ్రిడైజేషన్ అంటే ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ సేమ్ యాటమ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం హైబ్రిడేషన్ చాలా నేర్చుకున్నాము, చాలా వీడియోస్లో మనం చూసాము. కార్బన్ Z=6, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p2. సో ఎస్లో 2 ఎలక్ట్రాన్స్, పిలో
2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కానీ కార్బన్ ఎప్పుడు కూడా ఎక్సైటెడ్ స్టేట్లో 4 బాండ్స్ని ఫామ్ చేస్తుంది. మనం హైబ్రిడేషన్లో క్లియర్గా నేర్చుకున్నాం, ఒకసారి ఆ వీడియోస్ చూడండి. హియర్ 1 1 1 4 ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రాన్ దీంట్లోకి వచ్చింది. అప్పుడు ఎన్ని అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అయినాయి? 4. ఇప్పుడు ఇది 2s ఆర్బిటాల్, 2px ఆర్బిటాల్, 2py ఆర్బిటాల్, 2pz ఆర్బిటాల్, ఇవన్నీ కలిసిపోతాయి. అంటే ఇవన్నీ కూడా ఏ ఆటంకి చెందిన ఆర్బిటాల్స్? ఇవన్నీ కూడా కార్బన్కి చెందినవి. అంటే ఒకే ఆటంకి చెందిన ఆర్బిటాల్స్. ఇది 2 సెకండ్ షెల్లో ఉంది, ఇది కూడా సెకండ్ షెల్లో ఉంది. అంటే వీటి యొక్క ఎనర్జీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. 100% ఈక్వల్గా లేకపోయినా ఆల్మోస్ట్ ఈక్వల్ ఎనర్జీ ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా సేమ్ ఆటంకి చెందిన ఆర్బిటాల్స్. ఇవన్నీ ఇంటర్మిక్సింగ్, కలిసిపోతున్నాయి. కలిసిపోయిన తర్వాత ఎన్ని కలిసిపోతున్నాయి? 1 2 3 4 కలిసిపోతున్నాయి. ఒక ఎస్ ఆర్బిటాల్, 3 పి ఆర్బిటాల్స్. అంటే హైబ్రిడేషన్ ఏమంటున్నాం? sp3 హైబ్రిడేషన్ అంటున్నాం. మరి ఎన్ని కలిసిపోయినాయి? 4. 1 ఎస్ ఆర్బిటాల్, 3 పి ఆర్బిటాల్, 4 కలిసిపోయి మనకి ఎన్ని ఆర్బిటాల్స్ వస్తున్నాయి? 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటల్. కొత్త ఆర్బిటల్స్ వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? ఈక్వల్ నంబర్ వచ్చినాయి. ఈక్వల్ నంబర్లో న్యూ సెట్ ఆఫ్ ఈక్వివాలెంట్ ఆర్బిటాల్స్. ఈక్వివాలెంట్ అంటే 100% వాటి యొక్క సైజ్ కానివ్వండి, ఎనర్జీ కానివ్వండి, షేప్ కానివ్వండి, అన్నీ కూడా 100% ఈక్వల్గా ఉంటే వాటిని ఈక్వివాలెంట్ ఆర్బిటాల్స్ అంటారు. సో ఇంటర్మిక్సింగ్ అంటే కలిసిపోవడం. ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ సేమ్ ఆటమ్ విత్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఎనర్జీ, విత్ ఆల్మోస్ట్ 100% ఈక్వల్ లేకపోయినా విత్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఎనర్జీ టు ఫార్మ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ న్యూ సెట్ ఆఫ్ ఈక్వివాలెంట్ ఆర్బిటాల్స్ ఇస్ కాల్డ్ హైబ్రిడైజేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్టేట్ ఆక్టేట్ రూల్. ఇది మనం చాలాసార్లు వింటూనే ఉన్నాం. ఏదైనా ఒక యాటమ్ కానివ్వండి, అయాన్ కానివ్వండి, దాని యొక్క అవుటర్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే దానికి మోర్ స్టెబిలిటీ ఉంటుంది. దానిని మనం ఏమంటాం? ఆక్టేట్ రూల్ అంటాం. ఇఫ్ ఎనీ ఆటమ్ ఆర్ అయాన్ కంటైన్స్ 8 ఎలక్ట్రాన్స్ ఇన్ ఇట్స్ అవుటర్ షెల్, దట్ ఈస్ మోర్ స్టేబుల్. దిస్ ఇస్ కాల్డ్ ఆక్టేట్ రూల్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ మీన్డ్ బై బాండ్ ఆర్డర్? బాండ్ ఆర్డర్ అంటే ఏంటి అన్నారు. ఇందాకే మనం బాండ్ ఆర్డర్ అంటే చూసాం కదా. బాండ్ ఆర్డర్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ నంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ బై 2. దిస్ ఇస్ ద ఫార్ములా టు క్యాల్కులేట్ బాండ్ ఆర్డర్. అంటే one half of the number of bonding electrons and number of anti-bonding electrons. 1/2 of the difference of electrons present in bonding electrons minus bonding electrons and anti-bonding electrons is called bond order. లేదా ఇంకో రకంగా చెప్పాలంటే ఇక్కడ చూడండి, ఎన్కి మధ్యన ఎన్ని బాండ్స్ ఉంటాయి? 3 బాండ్స్ ఉంటాయి. నైట్రోజన్ యొక్క బాండ్ ఆర్డర్ ఎంత అంటే 3 అవుతుంది. అంటే ద నంబర్ ఆఫ్ బాండ్స్ ప్రజెంట్ బిట్వీన్ ద 2 atoms in a molecule is called bond order. The number of bonds present between the 2 atoms in a molecule is called bond order. లేదంటే 1/2 of the difference between the number of electrons present in the bonding and anti-bonding orbitals is also called bond order. Okay, next చూడండి. Give 2 examples of odd electron molecules. Example చూడండి. NO2 and ClO2. ఇక్కడ చూడండి, ఆడ్ ఎలక్ట్రాన్ అంటే సింగిల్ ఎలక్ట్రాన్ ఉండాలి. నైట్రోజన్ బిలాంగ్స్ టు 5th గ్రూప్. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. ఆక్సిజన్ బిలాంగ్స్ టు 6th గ్రూప్. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 6. గ్రూప్ నెంబర్ ఈక్వల్ టు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. నైట్రోజన్లో 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఆక్సిజన్లో 6 ఎలక్ట్రాన్స్. అంటే టోటల్ ఎన్ని? 11 అంటే ఇవి పేర్స్గా మార్చండి. బై 2 అంటే 5 వచ్చిన ఒక ఎలక్ట్రాన్ మిగిలిపోతుంది కదా. 5 + 1 అంటే ఇట్ హ్యాస్ 1 అన్పేడ్ ఎలక్ట్రాన్. అంటే దీంట్లో ఒక ఆడ్ ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది. ఇప్పుడు నైట్రోజన్ చూడండి, ఇందులో 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆక్సిజన్ 2 అంటే 2 × 6 మొత్తం ఎన్ని? 12 + 5 ఎంత? 17 అంటే 8 పేర్స్. 8 × 2 16 కదా. 8 ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటే ఒక ఆడ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. మరి ఇక్కడ కూడా సిఎల్లో ఎన్ని? క్లోరిన్ బిలాంగ్స్ టు 7th గ్రూప్, 7 ఉంటాయి. ఇక్కడ ఆక్సిజన్ 6 × 2 అంటే 12 ఉంటాయి. 12 + 17 అంటే 19 అన్నా కూడా
9 ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటాయి ప్లస్ సింగిల్ ఎలక్ట్రాన్ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఇవన్నిట్లో కూడా ఆడ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. గివ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్స్ అంటే NO, NO2 and ClO2. This is about the 2 marks questions in chemical bonding chapter. Thank you one and all.